హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు నాకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఒక కప్ మిల్ మేకర్ తీసుకొని దాన్ని హాట్ వాటర్లో వేసి ఒక 15 మినిట్స్ వదిలేయాలండి. 15 మినిట్స్ అయిన తర్వాత దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో పిండేసి ఈ మిల్ మేకర్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగనే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా వేసుకోవాలండి. ఇలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని కూడా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలా ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుతూ ఉండాలండి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ముందు క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగనే దుంప కూడా వేసుకోవాలండి. ఇవే కాదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఉన్న అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోండి. అలాగనే ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. దీంట్లో నేను కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకున్నానండి. ఇలా అన్ని ముక్కలు మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మిల్ మేకర్ మొత్తాన్ని కూడా ఈ కర్రీలో వేయాలండి. ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. దీనికి ఆయిల్ అంతా పట్టే విధంగా సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇలా ముక్కలన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మీ రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోండి. అలాగనే ఇంకొంచెం దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి కలర్ కోసం. అలాగనే దీంట్లోకి మీ రుచికి తగిన విధంగా కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కారం కూడా వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ పట్టిన తర్వాత మనం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇదంతా కలిసిన తర్వాత వీటన్నిటిని కూడా మగ్గే విధంగా కాసేపు దీన్ని వదిలివేయాలండి. బాగా మగ్గుతుంది. అలాగనే మీ దగ్గర క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ని కూడా వేసుకోండి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇక్కడ నేను 1 గిద్ద రైస్ని ఆల్రెడీ వండి చల్లార్చుకున్నానండి. ఈ చల్లార్చుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలండి. కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కర్రీ అంతా రైస్కి పట్టే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలండి. కర్రీ అంతా అన్నంలో కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుందండి. క్విక్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. ఇది ట్రై చేయండి.